బీసీలో ఐక్యత అనేది చాలా ఇంపార్టెంట్. ఎన్ని చట్టాలు వచ్చినా, ఎన్ని పార్టీలు వచ్చినా, అధికారాలు మారినా బీసీలో ఐక్యత ఎక్కడ ఉంది అనేది ఒక ప్రశ్న. 38 పైగా కులాలు ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా అత్యధిక ఓటు బ్యాంక్ బీసీల్లోనే ఉంది. కరెక్టే. కానీ బీసీలో ఓటు బ్యాంక్ ఎక్కువ ఉంది, కానీ బీసీలలో ఐక్యత ఉందా? ఇప్పుడు కాపు సామాజిక వర్గం ఉంది, బీసీల కంటే తక్కువ ఓటు బ్యాంక్ ఉన్న సామాజిక వర్గం, కానీ వాళ్ళలో ఉన్న ఐక్యత చూస్తూ ఉంటే కాపు సామాజిక వర్గానికి సంబంధించి మా ఆశలు నెరవేరడానికి మా ప్రతినిధిగా పవన్ కళ్యాణ్ ఉన్నారని వాళ్ళే చెప్పుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ మాకు సీఎం పదవి వద్దు బాబు అని చెప్తున్నా సరే, లేదు కాపు సామాజిక వర్గం నుంచి, కాపుల నుంచి ఎప్పుడు ఇతర కులాలకైనా, రెడ్డి లేదంటే కమ్మ సామాజిక వర్గైనా, కాపులకు సంబంధించి కూడా ఒక నాయకుడు ఉన్నాడు మాకు, ఆయన్ని సీఎం అని చేయండి అని అడుగుతున్నారు వాళ్ళు. కాపు నాయకులందరూ విజయవాడలోనూ ఇంకో చోట సమావేశాలు ఏర్పాటు చేసుకొని మా సామాజిక వర్గం నుంచి మా ప్రతినిధిగా రేపు ఆయన్ని నిలబెట్టండి, రాజ్యాధికారం దక్కించండి, మాకు రాజ్యాధికారం కావాలని పోరాడుతున్నారు. వాళ్ళకంటే ఎక్కువ ఓటు బ్యాంక్ ఉండి బీసీల్లో ఆ ఐక్యత ఎక్కడుంది? బీసీల తరఫున ఆయన ఎవరు, రామచంద్ర యాదవ్ ఏదో ఒక పార్టీ పెట్టారు, ఆయన కనీసం డిపాజిట్లు అయినా దక్కినాయా? నిజంగా బీసీల్లో ఆ ఐక్యత ఉండుంటే ఖచ్చితంగా అలాంటి పార్టీలు గెలిచి ఉండేవే. కనీసం ఆయనైనా ఎమ్మెల్యేగా అయ్యిండి, చట్టసభలో అడుగుపెట్టి ఉండేవాడే. అంటే ఎక్కడుంది బీసీల్లో ఐక్యత అనేది ఒక పెద్ద ప్రశ్న ఇక్కడ. బీసీలు ఎక్కువ ఉన్నారు, కరెక్టే. బీసీలకు సంబంధించి చాలామంది వెనుకబాటుతనానికి గురవుతున్నారు, కరెక్టే. కానీ వాళ్ళ కోసం ఒక నాయకుడు రావాలి, వాళ్ళ కూడా ప్రభుత్వాన్ని లీడ్ చేయాలి అని అనుకునే ఐక్యత అనేది ఎక్కడైనా ఉందా ఇక్కడ? అంటే ఒక చట్టం తీసుకొస్తున్నారు, ఒక పార్టీ చట్టం మా కోసం తీసుకొచ్చిందంటే మేమందరం ఆ పార్టీకి కలిసి పనిచేయాలి, రేపు పొద్దున్న ఆ పార్టీని గెలిపించాలి. అది వైసీపీ అవ్వండి, టీడీపీ అవనండి, ఇంకోటి అవనివ్వండి, అంతే. కానీ ఐక్యత అనేది ఎక్కడుంది? ఇప్పుడు ఆ ఐక్యత ఉంటేనే కదా రేపొద్దున్న రాష్ట్రంలో మేము వెనుకబడలేదు, మేము ముందున్నాం. పక్క రాష్ట్రాలు చూడండి ఒకసారి, గుజరాత్తో లేదంటే ఇంకోటో యూపీయో, ఇంకా మిగిలిన రాష్ట్రాలు చూడండి. బీసీల నాయకులు ఉన్నారు, బీసీల మంత్రులు ఉన్నారు, బీసీల ముఖ్యమంత్రులు ఉన్నారు. కానీ ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చేసరికి ఎప్పుడూ 2 సామాజిక వర్గాలకు సంబంధించిన ముఖ్యమంత్రులే కొనసాగుతూ ఉంటారు. ఆ మధ్యన ఇదే నినాదం పవన్ కళ్యాణ్ గారు తీసుకొచ్చారు ఎన్నికలకు ముందు. ఎప్పుడు ఆ 2 సామాజిక వర్గాలకేనా అని అన్నారు, ఎప్పుడు కూటమి కట్టక ముందు. ఆ నినాదం చూసి చాలామంది సంబరపడ్డారు, అధికార మార్పిడి జరుగుద్దేమో అనుకున్నారు. కానీ ఎన్నికల దగ్గర పడే సమయానికి కూటమిగా జత కట్టారు, మళ్ళీ అదే సామాజిక వర్గానికి కట్టబెట్టారు. ఓకే, ఆంధ్రప్రదేశ్లో ఇది తప్పదు, ఇది విమర్శించడం కాదు, కాకపోతే బీసీల్లో ఉన్న ఐక్యతను ప్రశ్నించడం. ఇప్పుడు ఒక చట్టం తీసుకొస్తున్నాం బీసీలకు సంబంధించి, ఆ చట్టం ద్వారా ఎన్నో ప్రయోజనాలు కలగబోతున్నాయి అన్నారు. కానీ అదనంగా కలిగే ప్రయోజనాలు ఏంటి ఇప్పటి వరకు జరుగుతున్నావు కాకుండా అనేది ఆలోచించాలి. బీసీలో ఐక్యత ఎక్కడ కొరవడుతోంది? బీసీలకు సంబంధించి నిజంగా బీసీ సంబంధించిన నాయకులు బీసీ కులాలకు సంబంధించి ప్రజల్ని ఏకం చేసే పని ఎవరైనా చేస్తున్నారా? అన్ని పార్టీల్లోనూ బీసీల నాయకులు ఉంటారు. మనం చూడండి, కాపు సామాజిక వర్గానికి సంబంధించి ముద్రగడ పద్మనాభం గారు చనిపోతే ఆయన సంస్మరణ సభలో బోండా ఉమ్మ వెళ్ళి ఆయన మనసులో ఉన్న మాట బయట పెట్టుకున్నాడు. ఆయన ఓపెన్గా మాట్లాడారు అదే సామాజిక వర్గానికి సంబంధించి. అది ఐక్యత. అక్కడ పార్టీ చూడలేదు ఆయన తెలుగుదేశం పార్టీ అనే విషయాన్ని అక్కడ పక్కన పెట్టేశారు. ఆ కాపు సామాజిక వర్గం నాయకుడిగా మాట్లాడారు. అలాగే బీసీల్లో ఐక్యత ఎక్కడైనా ఉంటుందా? బీసీల్లో ఎప్పుడైనా రాజ్యాధికారం కోసం పోరాడుతున్నాం, పార్టీలు పెడుతున్నాం అనేవాళ్లే తప్ప బీసీల్లో ఒక నాయకుడిని చూపించి, ఈ నాయకుడిని ఇప్పుడు ఎలాగైతే కాపు సామాజికలో పవన్ కళ్యాణ్ చూపించారు, బీసీలో ఒక నాయకుడిని ఇప్పుడు తెలుగుదేశం పార్టీలోనే ఉన్నారు, అచ్చెన్నాయుడు గారు ఉన్నారు, ఆయన బీసీ సామాజిక వర్గమే. తెలుగుదేశం పార్టీ నాయకులందరూ రేపు పొద్దున అచ్చెన్నాయుడు ముఖ్యమంత్రి పదవి ఇవ్వండి ఏమన్నా అడిగే ధైర్యం చేస్తారా? బీసీ నాయకులందరూ బీసీలు ఎక్కువ టీడీపీకి అండగా ఉన్నారని చెప్తారు కదా, చేస్తారా? పోనీ వైసీపీలో అలాంటి వాళ్ళు ఎవరైనా చేస్తారా? లేదు. ఇక్కడ అదే బీసీ ఐక్యత ఏమైంది అనేది ఒక పెద్ద ప్రశ్న.